హల్లెలూయా, హల్లెలూయా. మరి పరమ తండ్రి వారి యొక్క మహాకృపను బట్టి మరొకసారి మీ మధ్యలోనికి నేను మరి నాకు అవకాశం ఇచ్చినటువంటి మరి పెద్దలు దైవజనులు మరొక నాకు అవకాశాన్ని ఇచ్చారండి. నా గురించి నాకు బాగా తెలుసు, నేను ఎందుకు పనికిరాని వాడిని. మరి చాలా అసలు నాకు ఇలాగ మీ మధ్యలో మాట్లాడేటువంటి అర్హత కూడా నాకు లేదండి. నా గురించి నాకు బాగా తెలుసు, నాకేమీ చేత కాదు. చాలాసార్లు నేను చాలా బాధపడుతుంటాను, ఎందుకు తండ్రి నన్ను ఇలా నడిపిస్తున్నాడు. నాలాంటి వారిని కూడా పరమ తండ్రి నడిపిస్తాడా? ఏమీ చేత కానిరాడు వాడిని. నిజమండి, నాకు అక్షరాలు రావు, అసలు సరిగా చదువుకోలేదు. నేను చదివిందే 6th క్లాస్ అంటే అందులో అసలు పరమ మొద్దునమాట. కానీ నేను ఎంతగానో పరమ తండ్రి వారికి రుణపడి ఉన్నాను. అలాగే నా భార్యకు కూడా నేను రుణపడి ఉన్నానండి. ఆమె నా భార్య చేసినటువంటి సేవ అంటే ఆమె జీవితాన్ని నేను చూస్తున్నప్పుడు ఆమె నా కోసమే బ్రతికినట్టు, నా కోసమే జీవించినట్లు, ముఖ్యంగా తండ్రి కోసం జీవించినట్లు, తండ్రి పరిచర్య కోసం బ్రతికినట్లు మరి నాకు బాగా అర్థమైంది. నేను కూడా ఆమెకు చాలా మంచి సేవ చేశానండి. దాదాపు ఆమెకు ఒక 3 సంవత్సరాలు చాలా బాధపడ్డది. ఆ 3 సంవత్సరాలు కూడా నేను ఎక్కడికి సువార్తకి వెళ్ళకుండా, అంటే మాకు సంఘ పెద్దలు దాదాపు 40 మంది సంఘ పెద్దలు ఉంటారండి. అందరూ కూడా చాలా గొప్పవాళ్ళు, మంచి ధనవంతులండి. ఇక నేను కనీసం మాట కూడా చెప్పను వాళ్ళకి, ఇలా చేయండి అని. వాళ్ళే చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. ఆ 3 సంవత్సరాలు కూడా వాళ్ళే కార్యక్రమాలన్నీ చేస్తుండేవారండి. ఎందుకో మరి తండ్రి నాకు అలాంటి మనసు ఇచ్చాడండి. నా భార్యకు సేవ చేయడం అంటే అసలు ఏమాత్రం, నేనే భోజనం తినిపించేవాడిని, అన్నీ చేసేవాడిని. ఆమె అనుకోవాలి, ఏమనుకోవాలంటే నా భర్త నాకున్నాడు, ఆయన నన్ను కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు అని ఆమె ధైర్యంగా ఉండాలి. ఆ మనసు కూడా ఆ పరమ తండ్రి వారే ఇచ్చారనమాట అండి. ఆమెకి సేవ చేయడం అంటే నాకు చాలా ఇష్టంగా సేవ చేశాను ఆవిడకి. ఆమె తల్లిదండ్రులు అంటే ఆమె కుటుంబస్తులు చాలా, బాబు నువ్వు దేవుడివి వాళ్ళు అంటుండేవారు. వాళ్ళ అక్క చెల్లెళ్ళు, వారి అన్నదమ్ములు కూడా, నువ్వు దేవుళ్ళ లాంటి వాడు బాబు, ఎంత బాగా చూసుకుంటున్నావో. దాదాపు 3 సార్లు ఆమె చనిపోయే పరిస్థితిలో నేను తొందరగా హాస్పిటల్కి తీసుకెళ్ళి అడ్మిట్ చేసి మళ్ళీ బ్రతికించుకునేవాడిని అనమాట అండి. దాదాపు 3 సార్లు ప్రాణాపాయం వచ్చింది ఆమెకు. మరి తండ్రి మమ్మల్ని అలా బలపరిచాడండి. నేను అనుకుంటాను, ఎందుకు ఇలా జరిగిందో, దీని పట్ల తండ్రి చిత్తం ఏమిటో మరి చూడాలి. ఎందుకు తండ్రి ఇలా నడిపిస్తున్నాడో. ఎందుకంటే నాకు పరమ తండ్రి వారు ఇచ్చినటువంటి మాట ఏంటంటే దాన్నే నేను బేస్ చేసుకున్నాను. నా కుమారుడా, నీవు నడవలేవు, నేను నిన్ను నడిపిస్తాను. అది గొప్ప దర్శనం అన్నమాట. అది నేను మర్చిపోలేను. దాదాపు 6 గంటల సేపు నేను ఏడుస్తూనే ఉన్నానండి. అది నా జీవితంలో మరుపురాని అనుభవం. 6 గంటల సేపు ఏడ్చానన్నమాట. కాబట్టి తండ్రే మమ్మల్ని అలాగ నడిపించాడండి. చక్కటి భార్యనిచ్చారు. మరి మధ్యలోనే ఆమెను తీసుకున్నారండి. చాలా ప్రార్థనలు చేశామండి.
20 నెలలు డయాలసిస్ తీసుకుందండి ఆమె. 20 నెలలు, 20 రోజుల్లో ఆపరేషన్ జరుగుతుంది. కిడ్నీ ఇవ్వడానికి మా చర్చ్ మెంబర్స్ అందరూ కూడా రెడీ అయిపోయారు. నేను ఇస్తానని. 20 రోజుల్లో ఆపరేషన్ జరుగుతుందండి. ఒక 10 డేస్లో మనకి ఎన్ఓసి ఇస్తారనమాట. అసలు ఆపరేషన్ ఆగడానికి గల కారణం ఏంటంటే, ఆమె చనిపోవడానికి కారణం ఏంటంటే, అన్ని సంతకాలు అయిపోయాయి, ఒక్క సంతకం ఆర్డీఓ గారు ఫస్ట్ టైం సంతకం చేసి రెండోసారి సంతకం చేయడానికి 3 నెలలు ఆపేసిందండి ఆమె సంతకం చేయడానికి 3 నెలలు ఆమె సంతకం చేయలేదు. ఆ 3 నెలలు ఆపటం వల్ల, ఆమె ఆపరేషన్ అవ్వకపోవటం వల్ల సడన్గా ఆమె చనిపోవడం జరిగిందనమాట. నేను చాలా కోపడ్డాను. ఆర్డీఓ గారి మీద కేసు పెడదాం, ఆమె ఎందుకు అంటే, నేను కొంతమంది ఎంక్వైరీ చేస్తే రూల్ ప్రకారంగా ఆవిడ సంతకం పెట్టాలటండి. రూల్ ప్రకారంగా సంతకం పెట్టాలి. ఎందుకంటే ఆ డోనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబస్తులందరూ కూడా ఆ 10 రూపాయల బాండ్ మీద సంతకాలు పెట్టి, మాకు ఇష్టమే ఈమె కిడ్నీ ఇవ్వడానికి, ఆమెకు ఇవ్వడానికి మాకు ఇష్టమని చెప్పి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ సంతకం పెడితే తప్పనిసరిగా ఆర్డీఓ గారు సంతకం పెట్టాలట. కానీ ఆమె పెట్టలేదు. నేను చాలా కోపడ్డాను, చాలా బాధపడ్డాను. అలాంటి ఆ 3 నెలలు ఆమె అలా చేయటం వల్ల ఆపరేషన్ జరగలేదు. డాక్టర్ గారు రెడీ అయిపోయారు. మీరు తీసుకొచ్చిన 10 డేస్లో మేము ఆపరేషన్ చేస్తామని చెప్పి డాక్టర్ కూడా రెడీ అయిపోయారు. అంతా రెడీ అయిపోయింది. 20 రోజులు ఆమె ఉంటే, 20 నెలలు ఆమె డయాలసిస్ తీసుకుంది. 20 రోజులు ఉంటే తప్పనిసరిగా ఆపరేషన్ అయ్యేది. 3 నెలల్లో ఈ రోజున మీ దగ్గరకు మేమిద్దరం కలిసి వచ్చేవాళ్ళం అన్నమాట అండి. ఇప్పటికి మా మిస్సెస్ చనిపోయి 5వ నెల అయిందండి. 3 నెలల్లో ఆమె మామూలు మనిషి అవుతుంది. కనీసం ఇంటి దగ్గరైనా ఉండి ఈ లైవ్ అన్నా చూసానండి. మనకు తెలియదు, ఎంతో భక్తుల యొక్క జీవితాలు చూసామండి. శారమ్మ గారి యొక్క మరణాన్ని మనకు తెలుసు. అలాగే రాహేలు యొక్క మరణం మనకి తెలుసు. ఏంటో ఒక్కొక్కసారి ఆలోచన చేస్తుంటే, భక్తుల యొక్క జీవితాలను చూస్తుంటే ఏమనిపిస్తుంది అంటే భక్తులకి సామాన్యులకి ఒకేలాగా ఉంటుంది. భక్తులకి సామాన్యులకి ఒకేలాగా పరిస్థితులు ఉంటాయి. సొలొమోన్ గారు చెప్తారు కదండి, నీతిమంతునికి పాపాత్మునికి ఒకటే జరుగుతుందని చెప్తారు సొలొమోన్ గారు. కాబట్టి మరి మనకు అర్థం కాదండి ఆయన కార్యాలు. కొన్నిసార్లు మన చేతులు ఎత్తేయాల్సి వస్తుంది. మాకేమీ తెలీదు, మీరే మమ్మల్ని నడిపించండి అని. సహోదరులరా, మరి నేను పరమ తండ్రి విషయంలో ఒక బలమైనటువంటి విశ్వాసం, అంటే గతంలో నేను చాలాసార్లు పరమ తండ్రి మీద డౌట్ వచ్చేదన్నమాట అండి. ఈయనేనా దేవుడు, ఇంకా ఎవరైనా ఉన్నారా, ఒకవేళ మనం ఒక గుడ్డిగా మన తండ్రిని ఆరాధన చేస్తున్నామేమో అని చాలాసార్లు ప్రార్థన చేస్తూ ప్రార్థన మధ్యలో ఆపేసేవాడిని. అదోనైవారి మీద, పరమ తండ్రి మీద ఆ నమ్మకం, సరైనటువంటి నమ్మకం లేకపోవటం వల్ల మళ్ళీ ఆలోచన చేసేవాడిని. ప్రపంచ దేశాలు చూసేవాళ్ళని, ప్రపంచ దేశాల్లో ఎన్ని గ్రంథాలు ఉన్నాయి, ఎవరిని ఆరాధన చేస్తున్నారు, ఆ గ్రంథాల యొక్క సారాంశం ఏంటి, బైబిల్ ఏం చెప్తుంది అని చూసినప్పుడు సహోదరులారా, నిజంగా మనం చాలా అదృష్టవంతులం అన్నమాట అండి. మనం చాలా చాలా అదృష్టవంతులం. మనకు అర్థం కాలేదు అనిపిస్తుంది ఒక్కొక్కసారి. నిజంగా తండ్రి యొక్క చిత్తము ఆయన సంకల్పము మనకు అర్థమైతే మనం ఎలా ఉండమండి. అనుక్షణము ప్రతి గంట కూడా తండ్రి గురించి మాట్లాడాలి. తండ్రి కోసం నేను ఏదో చెయ్యాలి, పరమ తండ్రి కోసం నేను ఏదో చెయ్యాలి. మన మనస్సు మన కంట్రోల్లో ఉండదన్నమాట అండి. అంటే నేను సేవకు వచ్చినప్పుడు నా ఫోర్స్, అంటే నా ఫీలింగ్ ఎలా ఉండేదంటే, అసలు ఇంటి దగ్గర అలా కూర్చుండేవాడిని కాదు. అసలు
అలా కూర్చొని ఉండబుద్దేసేది కాదు. ఎక్కడికో వెళ్ళిపోవాలి, ఎవరికో చెప్పాలి. ఒక్క 10 నిమిషాలు టైం ఇస్తే ఆ 10 నిమిషాల్లో వాళ్ళు మనకి సరెండర్ అయిపోయేవారండి. నేను వాక్యం చెప్తున్నప్పుడు ఒక 10 మినిట్స్ టైం ఇచ్చారనుకోండి, ఎవరికైనా 10 నిమిషాలు టైం మనకి ఇస్తే ఆ 10 నిమిషాల్లో వాళ్ళు అలా కూర్చుంటుండగా, నేను ఇలా కూర్చుంటుండగా కొన్ని మాటలు మాట్లాడితే వాళ్ళు సరెండర్ అయిపోయేవారు అనమాట అండి. ఏంటండి బాబు, మీకులాగా ఎవరు చెప్పలేదు. కొన్ని మాటల్లోనే తండ్రి యొక్క ప్రేమను, తండ్రి యొక్క చిత్తాన్ని చెప్పేలాగా ఆ స్పిరిట్ అలాగుండేదన్నమాట అండి. మీకు చెప్పాను కదండి, దాదాపు 2008 వరకు నేను సువార్త ప్రకటించాను. బాంబేలో నన్ను ఒక బ్రదర్ తీసుకెళ్లారండి. బ్రదర్ తీసుకెళ్ళినప్పుడు సువార్త చేయడానికి తీసుకెళ్లారు. అతను ఇండియన్ ఎయిర్లైన్స్లో పనిచేసేవాడు అనమాట అండి. ఆయన నన్ను ముంబై తీసుకెళ్ళాడు. నాతో పాటు ఒక సహోదరుని నేను తీసుకెళ్ళాను సువార్తికుడిని. అతనికి హిందీ బాగా వచ్చు, నాకు ఏమీ రాదు. అక్కడ 1 రోజులు సువార్తకు చేసామండి. 1 రోజుల్లో సంఘం కట్టాం. మా టార్గెట్ అదే, 1 రోజుల్లో సంఘం కట్టాలి. లేదంటే ఇక్కడి నుంచి నేను ఇంటికి వెళ్ళనని చెప్పేవాడిని. దేవుడు పరమ తండ్రితో చెప్పేవాడిని, నేను ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళను. నేను ఇక్కడ నీ పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళు నా దగ్గరికి రావాలి. ఈ ప్రాంతంలో నీ పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళు నా దగ్గరికి రావాలి. నువ్వు నాకు వారిని అప్పగించాలి, లేకపోతే ఇక్కడి నుంచి నేను తిరిగి వెళ్ళను అని చెప్పేవాడిని. అంత మొండిగా, బలంగా. సహోదరులారా, ఎంతోమంది ఆ నాయుడు గారేంటి, చాలామంది ముంబై వెళ్ళారండి. ముంబై వెళ్ళి అలా చూసి అలా పలకరించి అలా చెప్పి మాట్లాడి వచ్చేసారు తప్ప సంఘం కట్టలేదు. కానీ ముంబైలో 15 రోజులు నేను చేసిన మినిస్ట్రీ ఫెయిల్ అయిపోయిందండి. 15 రోజులు నేను చేశాను. కొంతమందిలో ఒక ఐఐటిలో కొంతమంది స్టూడెంట్స్ మధ్య చేశాను ముంబైలో. అది లాస్ట్ టైంలో కొంతమంది వాళ్ళ పాస్టర్లు చెప్పడం వల్ల ఫెయిల్ అయిపోయింది. ఇంకా అక్కడి నుంచి ఇంకొక 15 రోజులు టైం ఉంది. అది ప్రజల మీద, ఆ ప్రాంతాలు, కొన్ని ప్రాంతాలు వెళ్ళడానికి బయలుదేరాం. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఎక్కడ చెప్పాలో తెలియదండి. మీకు తెలిసే ఉంటే ముంబైలో మాత్రం నేను అంధేరిలో బస్సు దిగేసే వాళ్ళమండి, గోరీగాం నడిచే వెళ్ళేవాళ్ళమండి, నడుచుకుంటూ పోయేవాళ్ళం. మీకు ఎవరికైనా ఐడియా ఉంటే. ఇప్పుడు మేము ఆ ప్రాంతాల్లో ఈ కారుల మీద, ఈ ఆటోల మీద వెళ్తున్నప్పుడు, అరే బాబోయ్ ఇంత దూరం నడిచామా, బట్టలు తడిసిపోయాయండి. బట్టలన్నీ తడిసిపోతుండే, బ్యాగ్ తగిలించుకునేవాళ్ళం. ఇక అంధేరిలో దిగి గోరీగాం వెస్ట్ నడుచుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళం. జోగేశ్వరి అక్కడ దిగిపోయేవాళ్ళం. మళ్ళీ ఎప్పుడైనా సరే తండ్రి మన ప్రయాసను చూస్తాడండి, మన యొక్క గురిని చూస్తాడు, మన ఆలోచన చూస్తాడు. మీకు తెలిసే ఉంటుంది తండ్రి ఎలా పనిచేస్తాడంటే, మనకి ఎలియాజరు తెలుసు కదండి. ఎలియాజరు ఇసాకు కొరకు భార్య గురించి వెళ్తున్నాడు. అబ్రహాం చెప్పాడు, తండ్రి నీకు దారి చూపిస్తాడు, తప్పనిసరిగా నువ్వు తీసుకొని వస్తావు అని అబ్రహాం చాలా కాన్ఫిడెంట్గా చెప్తాడు. ఎలియాజరు వస్తాడండి. నిజంగా వాళ్ళ జీవితాలు చూస్తే వాళ్ళు ఎక్కడున్నారో అని ఆలోచన చేస్తే మనకు మతిపోద్ది. ఎలియాజరు అబ్రహాం యొక్క దాసుడండి. ఆయన వెళ్ళి మోకాలుని ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రాంతానికి వెళ్ళి, హారాన్ ప్రాంతానికి వెళ్ళి మోకాలుని ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తే ఏమని ప్రార్థన చేస్తున్నాడు? అయ్యా నేను ఇక్కడ ప్రార్థన చేస్తున్నాను, ఏ చిన్నదైతే ఈ స్థలానికి వచ్చి, ఈ బావి దగ్గరికి వచ్చి నేను దాహం ఇమ్మన్నప్పుడు దాహానికి ఇచ్చి నీ ఒంటిలకు కూడా నీళ్ళు పోస్తాను అని ఏ చిన్నది చెప్తుందో, అది సామాన్యమైనటువంటి ఆలోచన. అది తండ్రిని ఎలాగ టెస్ట్ చేస్తున్నాడు చూసారండి. ఆయన ఎలా పరీక్షిస్తున్నాడు అంటే, తండ్రిని కూడా పరీక్షించాలంటే దమ్ము ఉండాలి. తండ్రిని పరీక్షించాలంటే అంత ధైర్యం ఉండాలి, సత్తా. ఇప్పుడు ఎలియాజరుని బట్టి మనం చూస్తే అబ్రహాం మనకు అర్థమైపోతాడండి. ఎలియాజరుని మనం చూస్తే అబ్రహాం మనకు అర్థమైపోతాడు.
ఏంటంటే అతను ప్రార్థన, ఎవరైనా అది 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 సామాన్యమైనటువంటి కోరిక అండి అది. నాకు మంచినీళ్ళు ఇమ్మంటే ఆమె ఏం చెప్పాలట చెప్తారా? ఎవరైనా చెప్తారా? నీకు మంచినీళ్ళు ఇమ్మంటే మంచినీళ్ళు ఇస్తారు, దాహంకి ఇమ్మంటే దాహానికి ఇస్తారు, నీ ఒంటులకు నీళ్ళు పోస్తారని ఎవరు అంటారని అనరు, కానీ అనాలి. అతను ప్రార్థన. నాకు ఈ మధ్య తెలిసిందండి, కొంతమంది అంటే మాకు లైవ్ క్లాసెస్ జరుగుతుంటాయి, ఇజ్రాయెల్ నుంచి లైవ్ క్లాసెస్ జరుగుతుంటాయి. వాళ్ళు చెప్తున్నారండి, ఎప్పుడు కూడా రెబ్బెక్కా గారు ఎప్పుడు కూడా నీళ్ళు చేదుకోవడానికి రాలేదటండి. ఎప్పుడు కూడా లైఫ్లో ఆమె అప్పుడు వరకు ఎప్పుడు కూడా నీళ్ళు చేదుకోవడానికి రాలేదట. ఆ రోజే బయలుదేరిందటండి ఆమె. చూడండి ఎలా ఉందో. ఆ రోజే బయలుదేరిందట ఆ కడవ పట్టుకొని నీళ్ళకు. ఇది ఏంటి రీజన్ ఏంటి మరి అంటే, ఎలియాజరు ప్రార్థన చేస్తున్నాడు. అంటే ఎలియాజరు ప్రార్థన రెబెక్కా గారిని ఏం చేసింది? కదిలించింది. ఎప్పుడు నేలకు రానటువంటి ఆమె ఏం చేస్తుంది? కడవ పట్టుకొని నీళ్ళకు వస్తుంది. అది అంటే మన ప్రార్థన ఎలా పని చేయాలో ఒకసారి ఆలోచన చేయాలి. ఇప్పుడు ఎలియాజరు ఏ స్టేజ్లో ఉన్నాడో మీరు ఆలోచన చేయండి. అబ్రహాం యొక్క దాసుడే ఆ స్టేజ్లో ఉంటే అబ్రహాం ఏ స్టేజ్లో ఉన్నాడు? అంటే కొంతమంది భక్తుల యొక్క జీవితాలు చూసినప్పుడు మనం గుండెలు బాదుకుంటాం. కొంతమంది భక్తుల యొక్క జీవితాలు మనం చూసినప్పుడు తల బాదుకుంటాం. నేను ఎందుకు పనికొస్తాను? అసలు నేను ఎందుకు పనికొస్తాను? నేనేమీ చేయలేకపోతున్నాను. మనం చెప్పుకున్నాం కదండి, అంటే మన గుర్తులు తండ్రి దగ్గర ఉండాలి. మన పరిచర్య తండ్రి దగ్గర ఉండాలి. మన పరిచర్య తండ్రి దగ్గర ఉండాలి. సహోదరులారా, మొన్న ఒక ఏజెన్సీ ప్రాంతానికి ఒక బర్త్డే ఫంక్షన్ జరుగుతుంటే అక్కడికి వెళ్ళాను అన్నమాట. ఏజెన్సీ ప్రాంతం, అక్కడ బర్త్డే. కొంచెం కొన్ని మాటలు చెప్పడానికి నాకు టైం ఇచ్చారు. అంటే మా చర్చ్ మెంబర్ అయిన ఏజెన్సీ అడ్డతెగల ప్రాంతం, కొండల ప్రాంతం. అక్కడికి నేను వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది పాస్టర్లు వచ్చారు. ఆ పాస్టర్లు వచ్చిన తర్వాత వాళ్ళతో పాటు ఒక ఆయన వచ్చాడనమాట. ఆయన యూట్యూబ్ ఛానల్లో కొంతమంది భక్తుల యొక్క మెసేజ్ని ఆయన యూట్యూబ్ ఛానల్లో పెడుతుంటాడటండి. ఆయన కొంతమంది మంచి స్పీకర్స్ యొక్క మెసేజ్లన్నీ కూడా పెడుతుంటాడట. నాకు టైం ఇచ్చారు. నేను కొన్ని మాటలు మాట్లాడుతున్నప్పుడు ఆయన వీడియో షూట్ చేస్తున్నాడు. నేనేం చెప్పానంటే, నీవు నన్ను కలుగు చేసిన విధమును చూడగా భయము ఆశ్చర్యము కలుగుచున్నది. అరే భయము ఆశ్చర్యం భక్తుడు ఎందుకు మాట్లాడుతున్నాడు? ఆయన యొక్క ఉద్దేశం ఏంటి? ఆయన ఏమనుకున్నాడు? ఏం తెలుసుకున్నాడు? నీవు నన్ను కలుగు చేసిన విధమును చూడగా భయము ఇంకా ఆశ్చర్యము కలుగుచున్నది. అరే 9 నెలలు గర్భంలో ఉంటే భయం 9 నెలలు గర్భంలో ఉన్నాం, అది నిజం. మనకు తెలిసినంత వరకు 9 నెలలు గర్భంలో ఉన్నట్టు సామాన్యమండి. ఏంటి మనం అందరం కూడా తల్లి గర్భంలో 9 నెలలు ఉన్నాం. ఎలాగున్నామో మనకు తెలీదు. ఆ విషయం అర్థమైతేనే మనం సరెండర్ అయిపోవాలి తండ్రికి. నాయన నేనేం చెయ్యాలి? ఆ విషయం అర్థమైతేనే మనం తండ్రికి సరెండర్ అయిపోవాలి. నువ్వు ఎవరినైతే విశ్వసించావో, ఎవరినైతే ఆరాధన చేస్తున్నావో ఆ తండ్రి దగ్గర నువ్వు చేతులు జోడించాలి. 9 నెలలు నా తల్లి గర్భంలో నన్ను ఎలా ఉంచావయ్యా, ఎలా కాపాడావయ్యా, అది తెలిస్తేనే నాకు భయము ఆశ్చర్యము కలుగుతుందని అంటున్నాడా దావీదు? ఇంకా ఏమైనా ఉందా? అది తెలిస్తేనేనా భయము ఆశ్చర్యం కలుగుతుందని అన్నాడా? ఇంకా ఏమైనా ఉన్నదా అని చూస్తే సహోదరులు, ఈ రోజున శాస్త్రవేత్తలు కూడా, సైన్సిస్టులు కూడా మాట్లాడలేని దాన్ని పౌలు గారు మాట్లాడతారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో. ఈ సైన్సిస్టులు కానీ, ఈ శాస్త్రవేత్తలు కానీ మాట్లాడలేని దాన్ని ఆ రోజున 1000 సంవత్సరాల క్రితమే పౌలు గారు మాట్లాడతారండి. ఏమని మాట్లాడతారంటే,
ఏమని మాట్లాడతారంటే, అబ్రహాము గారు మిల్కీసేదకు దశమ భాగములు ఇచ్చినప్పుడు, 7వ అధ్యాయం మనం చూస్తే, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము మనం చూసినప్పుడు పౌలు గారు మాట్లాడతారన్నమాట అండి. ఏమని మాట్లాడతారంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము అక్కడ మాట్లాడుతున్నమాట చూడండి. 7వ అధ్యాయము 12వ వచనం చూస్తే, ఇది ఇవుగాక అని చెప్పేసి మాట్లాడుతూ 10వ వచనం అనండి. 10వ వచనం చూస్తే 9 చూస్తే, అంతేకాక 9వ వచనం, అంతేకాక ఒక విధమున చెప్పిన ఎడల 10వ వంతులను పుచ్చుకొను లేవీయు అబ్రహాము ద్వారా. చూడండి, 10వ వంతులు తీసుకుంటాడు కదండి, లేవి దశమ భాగాలు తీసుకుంటాడు. ఈ యొక్క పుచ్చుకొను లేవి కూడా అబ్రహాము ద్వారా దశమాంశములను ఇచ్చాను. అదే దశమ భాగం ఎలా ఇచ్చాడండి అంటే, దశమ భాగాలు తీసుకునేటువంటి లేవి అట అబ్రహాము ద్వారా ఏం చేశాడట, దశమ భాగం ఇచ్చాడు. అబ్రహాం ద్వారా ఇవ్వడం ఏంటి? అసలు లేవి ఎవరు కుమారుడు? యాకోబు కుమారుడు. మరి అబ్రహాము కుమారుడు ఎవరు? ఇస్సాకు కదా. మరి ఇప్పుడు ఈ అబ్రహాము గర్భంలో ఉన్నది ఎవరు? దశమ భాగం ఇచ్చేటప్పుడు లేవి ఇచ్చాడట. ఆ విషయాన్ని మీరు ఆలోచన చేయండి. అంటే మనము మన తండ్రి గర్భంలోంచి తల్లి గర్భంలో ప్రవేశించక మునుపు తండ్రి గర్భంలో ఉంటాం, అంతకుముందు వాళ్ళ తండ్రి గర్భంలో ఉంటాం, అంతకుముందు వాళ్ళ తండ్రి గర్భంలో ఉంటాం. అంటే మన ప్రయాణం ఒక్కసారి ఆలోచన చేయండి. మన యొక్క ప్రయాణం ఒక్కసారి ఆలోచన చేయండి. తల్లి గర్భంలో 9 నెలలు ఉండడం గొప్ప సంగతి కాదండి. అంటే తల్లి గర్భంలో ప్రవేశించక మునుపు తండ్రి గర్భంలో ఉంటాం, అంతకుముందు తాత గర్భంలో ఉంటాం, అంతకుముందు ఆ తాత గర్భంలో ఉంటాం అన్నమాట అండి. చూసారా? అది దావీదుకు అర్థమయ్యి, నీవు నన్ను కలుగు చేసిన విధం చూస్తుంటే నాకు భయము ఆశ్చర్యము కలుగుచున్నవి. అది సహోదరుల, చూసారా? అంటే మన ప్రయాణం ఎలాగుందో చూడండి. అంటే ఈ రోజున ఈ భూమి మీద మనం ఉన్నామంటే మన పట్ల దేవుని యొక్క తండ్రి యొక్క ఉద్దేశాన్ని ఆలోచన చేయండి. మన ప్రయాణం ఎలా జరిగింది? అంటే అబ్రహాము గర్భంలో ఉన్నటువంటి లేవి ఇసాకు గర్భంలోకి వచ్చాడు. ఇసాకు గర్భంలో ఉన్నటువంటి లేవి యాకోబు యొక్క అంతేనా? యాకోబు యొక్క గర్భంలోకి వచ్చాడు. చూడండి ఎలా జరుగుతుందో మన ప్రయాణం. ఆ తర్వాత తల్లి గర్భంలో ప్రవేశించాం. అదనమాట. అది విన్నప్పుడు ఆయన చాలా ఆశ్చర్యపడ్డాడు. ఏదన్నా వాక్యం మాట్లాడాలంటే ఈ మెస్సియానిక్స్ వాళ్ళే మాట్లాడాలండి. ఏదైనా వాక్యం మాట్లాడాలన్నా, సత్యాన్ని బోధించాలన్నా మనమే చెప్పాలి. పరమ తండ్రికి స్తోత్రం చెప్దాం. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. సహోదరులరా, అందుకే అంటాడు, నేను పిండమ్మగా ఉండగానే నీ కనులు నన్ను చూశాను. ఎప్పుడు చూశాడు? పిండంగా ఎప్పుడు ఉంటాం? తాత గర్భంలో, ఆ తాత గర్భంలో. పిండమ్మగా మనల్ని చూసి, ఈ నా సహోదరుడు నా గురించి మాట్లాడతాడు, ఈ నా సోదరి నా గురించి మాట్లాడుతుంది, ఈ నా సహోదరుడు నా గురించి సాక్ష్యం ఇస్తాడు, నా గురించి జీవిస్తాడు, నా కోసం బ్రతుకుతాడని చెప్పి తండ్రి మనల్ని చూశాడండి. అది తండ్రి యొక్క ప్రణాళిక. ఒక్కొక్కసారి గుండెలు పగిలిపోతుంటాయి. ఏంటి తండ్రి, నువ్వు మనిషిని ఇంతగా ప్రేమిస్తావా? మానవుని పట్ల నీకు ఎంత సంకల్పమా, ఇంత ఉద్దేశమా? ఎందుకయ్యా ఈ మనిషిని ఇంతగా ప్రేమిస్తున్నావు?
అనిపిస్తుంది సహోదరులారా. ఏమండి, అక్కడ మనము చూస్తున్నాము ఎలియాజరు ప్రార్థన వల్ల ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? ఎప్పుడు కడవ పట్టుకోలేని, బావి దగ్గరకు రాని ఆమె కడవ పట్టుకొని బయలుదేరి తండ్రి యొక్క ఉద్దేశం ప్రకారంగా, భక్తుడి యొక్క ప్రార్థన ప్రకారంగా నీకు మంచినీళ్ళు వేస్తాను, నీ ఒంటిలకు నీళ్ళు పోస్తానని చెప్పిందండి. చూసారా, తండ్రి యొక్క సంకల్పము. పరమ తండ్రికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ముంబై ప్రాంతంలో మేము తిరుగుతున్నప్పుడు సాయంకాలం ఏడ్చి ప్రార్థన చేస్తున్నాం. రాత్రి 12 గంటలకు వచ్చేవాళ్ళం మన ఇంటికి. ఆ రాత్రి ప్రార్థన చేయడం, ఉదయాన్నే సువార్తకి వెళ్ళటం, ఏదో ఉన్న కాడికి మేమే వండుకొని తిని సువార్త చేశాం. సహోదరులారా, ఈ రోజున ముంబై నుంచి పస్కా పండగలకు వస్తారు, దుబాయ్ నుంచి పస్కా పండగలకు వస్తారు. విజయవాడ, గుంటూరులో దాదాపు 7 చోట్ల సబ్బాతు జరుగుతుందండి. విజయవాడ, గుంటూరులో. అంటే మీకు 10 సార్లు చెప్పాను, నాకు ఎందుకో తండ్రి అలా నడిపిస్తున్నాడు. పరమ తండ్రి నడిపించినప్పుడు మనం నడవగలగాలి, లేకపోతే ఆయన విడిచిపెట్టేస్తాడు. మరి నా జీవితంలో ఎన్నోసార్లు ఆయన నన్ను కాపాడాడు. చికిటి గల దొంగ ఊపిలోంచి, నాశనకరమైన గుంటలో పడకుండా ఆయన ఎన్నోసార్లు నన్ను కాపాడడం. ఎందుకు కాపాడుతున్నానో తెలుసా నీకు? నువ్వు నడవలేవు, నేను నిన్ను నడిపిస్తాను. అది సహోదరులారా. అందుకే చెప్తుంటాను, నేను అనుకుంటాను, తండ్రి ఒక మనిషిని నడిపించినప్పుడు, అషయం వారు ఒక వ్యక్తిని దర్శించినప్పుడు అతని జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందా సహోదరులారా. మరి మనము చూస్తున్నాం, మరి అంత గొప్ప పరిచర్య మరి తండ్రి సహాయం చేశారండి. నాకు బాగా తెలుసు, ఆయనే నన్ను నడిపించారు, ఆయనే నన్ను మరి బలపరిచారనమాట అండి. బలపరిచి ఈ రోజున ఇలాగా ఉండడానికి, ఇలాగ పనిచేయడానికి కృప చూపారండి. సరే, ఇంకొక మాట ఏంటంటే, మరొక మాట ఏంటంటే, అబ్రహాము జీవితాన్ని నేను ఆలోచన చేసినప్పుడు, అబ్రహాము యొక్క జీవితాన్ని ఆలోచన చేసినప్పుడు అంటే, అబ్రహాము గారి యొక్క గురించి మిత్రాసీం గ్రంథంలోనూ, అలాగే తల్ముడు గ్రంథంలో రాయబడినటువంటి రబ్బీలు మాట్లాడినటువంటి మాటలు ఏంటంటే, ఆయన అటండి మరి మనకు తెలుసు, యాసార గ్రంథంలో కూడా రాయబడింది, ఆయన భయంకరమైనటువంటి విగ్రహారాధకుడు. ఆయన భయంకరమైనటువంటి విగ్రహారాధకుడు. అలాంటి వారిని, అన్యుల్ని హెబ్రూలో ఏమంటారంటే గోయి అంటారు. గోయి అంటే, గోయిం అంటే అన్యులు, గోయి అంటే అన్యుడు అదనమాట. ఆయన పరమతండ్రి మీద, సర్వశక్తుని మీద అనుమానం అంటే ఏంటి? మేము చేస్తున్న దేవుళ్ళు నిజమైన దేవుళ్ళేనా, ఇంకా అసలైన వారు ఎవరైనా ఉన్నారా అని ఆయనకు అనుమానం. తండ్రిని వెతకడం పట్టాడటండి ఆయన. అబ్రహాం గారు తండ్రిని వెతకడం పట్టాడట. తండ్రిని వెతికాడటండి. అషేం వారిని, అదోనాయి వారిని ఆయన వెతికాడటండి. వెతికి యోప్రటీస్ నది దాటి వచ్చాడటండి. యోప్రటీస్ నది దాటి వచ్చిన వాడినే ఎవ్రీం అంటారట. ఎవ్రీం అనేటువంటి పదంలోంచి హెబ్రీయుడు అనేటువంటి పదం వచ్చింది. ఎవ్రీ అనేటువంటిగా పిలువబడ్డాడు ఆయన. ఆ ఎవ్రీం అనేటువంటి పదంలోంచి హెబ్రీయుడు అనేటువంటి పదం, ఆయన వల్లే హెబ్రీయుడు అనేటువంటి పదం వచ్చింది. పరమ తండ్రికి స్తోత్రం చెప్దాం, చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి సహోదరులారా, మరి తండ్రి యొక్క మహాకృప, నేను అబ్రహాము జీవితాన్ని చూసినప్పుడు
నాకు చాలా ఆశ్చర్యం అనిపించిందండి. అబ్రహాము జీవితాన్ని చూసినప్పుడు నాకు అబ్రహాము 10 సార్లు పరీక్షింపబడ్డాడు. అబ్రహాము గారు ఎన్నిసార్లు అండి? 10 సార్లు, 10 టెస్టుల్లో పాస్ అయ్యాడు ఆయన. 10 టెస్టుల్లో ఆఖరి టెస్ట్ ఏంటంటే తన యొక్క ఏమండి ఆఖరి పరీక్ష ఏంటంటే తన యొక్క కుమారుణ్ణి బలి ఇవ్వటం. ఆఖరి పరీక్ష తన కుమారుణ్ణి బలి ఇవ్వటం. ఈ యొక్క మిద్రాసీం గ్రంథంలో రాయబడినటువంటి మాట ఏంటంటే, అంటే పరమ తండ్రి వారు అంటారట ఆయన్ని, ఏమంటారంటే, అబ్రహామా ఇక నేను నిన్ను పరీక్షించను అంటారు. ఏమన్నారు? ఇక నిన్ను నేను పరీక్షించను అని చెప్పారటండి. ఎందుకని? ఎన్నిసార్లు పరీక్షించినా అన్నిసార్లు కూడా ఏమంటే అబ్రహాం మాత్రం ఓడిపోవటం లేదు, గెలుస్తున్నాడు. మరి అది ఎంతవరకు ఏటో నేను చెప్పలేనండి. ఆ మాట విని నేను చాలా ఆశ్చర్యపడాను. అది ఏ మాట అంటే, ఆ మాట విని నేను చాలా ఆశ్చర్యపడ్డానండి. నేను చాలా ఆశ్చర్యపడ్డాను. ఇసాకును బలిచ్చినప్పుడు అటండి పరమ తండ్రి వారు ఆయనకి 10 ఆశీర్వాదాలు ఇచ్చారట. ఎన్నండి? 10 ఆశీర్వాదాలు ఇచ్చారట. ఒకటేమో ఇక నిన్ను పరీక్షించను అంటే 10 బెనిఫిట్స్ అన్నమాట. ఇక నిన్ను నేను పరీక్షించను. మరొక్క మాట చెప్పారండి. ఆ మాటను నేను తట్టుకోలేకపోయాను. మరొక్క మాట ఏంటంటే, అది మనం ఎవరూ తట్టుకోలేమండి. కానీ మరి వాళ్ళు రాశారు, అలాగా రాశారనమాట. అది చెప్పడానికి చాలా కష్టమవుతుందన్నమాట. రెండవది ఏంటంటే, రెండవ బ్లెస్సింగ్ ఏంటంటే, నేను నీకు కిరీటం ఇచ్చేదను అన్నాడట. నేను నీకు కిరీటం ఇచ్చేదను అంటే మనం ఏమనుకుంటామంటే, ఏంటో ఈ కిరీటం అంటే మనకి లేదా అదేమో ఇదేమో అనుకుంటాం. కానీ ఆ రోజుల్లోనటండి అబ్రహాము గారు ఇస్సాక్ గారు నడిచి వెళ్తుంటేనట ఇద్దరికి తేడా తెలిసేది కాదటండి. ఇద్దరికి తేడా తెలిసేది కాదట. అంటే సేమ్, అంటే అతన తల ఎంట్రుకలు మెరిసేవి కాదు, ఇతన ఎంట్రుకలు కూడా తెల్లని ఎంట్రుకలు లేవు, అబ్రహాము గారికి లేవు. అదే అనమాట కిరీటం ఇచ్చేదని. అంటే అర్థం ఏంటంటే, అబ్రహాము గారి దగ్గర నుంచే ఈ యొక్క నెరిసిన వెంట్రుకలు వచ్చేయటండి. పరమ తండ్రికి స్తోత్రం చెప్దాం. అందరు చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. అదనమాట. అంటే అప్పటి నుంచే తేడా తెలిసిందనమాట. నెరిసిన ఏంటి, అందుకే నెరిసిన వెంట్రుకలు సొగసైన కిరీటం అప్పటి నుంచే వచ్చిందటండి. అప్పటి నుంచే అది తేడా. ఇంకా మూడోది ఏంటంటే, నీకు కుమారులను ఇచ్చేదని అన్నాడండి. మూడోది నీకేంటి? కుమారులను ఇచ్చేదను. చూడండి, ఇస్సాక్కి 2 కుమారులు, యాకోబుకి 12 మంది కుమారులు. అంటే మనం కొన్ని విషయాలు నమ్మలేమండి, కొన్ని విషయాలు నమ్మలేము. ఇప్పుడు యాకోబు గారికి లాస్ట్లో ఎవరు పుట్టారు? అంటే మామూలుగా లేయాకు, యాకోబు ద్వారా లేయాకు
అమ్మాయి కదా, కుమార్తె పుడతారు, లాస్ట్గా ఏం పుడతారు? దీనా పుడతారు కదా. ఆ దీనా కూడా మగపిల్లడనటండి. ఆ దీనా కూడా మగపిల్లడనట. కానీ ఆమె ప్రార్థన చేసిందట లేయా. మనం నమ్మలేం ఆ విషయాన్ని. నాకు ఆడపిల్ల కావాలని ప్రార్థన చేస్తే తండ్రే మార్చేసేటండి. పరమ తండ్రికి స్తోత్రం చెప్దాం. అందరూ చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. సైన్స్కి అందం ఇవి, సైన్స్కి అర్థం కాదు. అదేంటి, అది ఎలా అవుతుంది అనుకుంటారు. కానీ దేవునికి అసాధ్యమైంది ఏది? వృద్ధాప్యంలో పిల్లలు పుడతారా? ఇదే ప్రశ్న. ఇప్పుడు లోకస్తులు అన్యులు ప్రశ్న ఏంటంటే, కన్యక బిడ్డను ఎలా కంటుంది, వృద్ధాప్యంలో ఎలా పిల్లలు కంటారు? అది కథ. అది కథ అన్న అయి ఉండాలి, లేకపోతే అద్భుతమైన అయి ఉండాలి. దేవునికి అసాధ్యమైంది ఏది? పరమ తండ్రికి అసాధ్యమైంది ఏది లేదు. చూసారా, 12 మంది కుమారులను ఇచ్చారన్నమాట. కుమారులను ఇచ్చేదను అని చెప్పేసి మాట్లాడతారు. ఇంకొక విషయం ఏంటంటే చాలా అద్భుతం అండి. మనకి అర్థం కాదు, మనకి అర్థం కాదు. కానీ చివరి దినాల్లో మరుగైనది ఏది కూడా బయలుపడకపోదు, రహస్యమైనది ఏది కూడా తెలియబడక పోదు. యుగముల్లోనూ తరముల్లోనూ మరుగు చేయబడిన సంగతులను సంపూర్ణంగా మీకు ప్రకటించుటకు పౌలు గారు మాట్లాడతారు కొలస్సీలు రాసిన పత్రికలో. యుగముల్లోనూ తరముల్లోనూ. కాబట్టి సహోదరులు, చివరి దినాల్లో మరి తండ్రి మనల్ని ప్రేమించి అనేక విధాలుగా మనల్ని బలపరుస్తున్నారు. పరమ తండ్రికి స్తోత్రం చెప్దాం. చెప్పండి హల్లెలూయా. నేను ఒక మాట విని, ఈ మాటే కాదు చాలా మాటలు విని ఆశ్చర్యపోయానండి. 4వ బ్లెస్సింగ్ లేకపోతే బెనిఫిట్ ఏంటంటే, 4వది, శరీరం మీద నేను నీకు జయమునిచ్చేదను. దేని మీద? శరీరము నీ మీద పని చెయ్యదు. చూడండి, శరీరం మీద నీకు, చెడు స్వభావం మీద నీకు జయమిచ్చేదను. అంటే శరీరంలో చెడు స్వభావం అనేది అబ్రహాంలో పని చేయదు. అందుకే అన్నాడు, శరీరం మీద నేను నీకు, చెడుని మీద నీకు జయము ఇచ్చేదను. ఇక 5వది ఏంటంటే, 5వ ఆ యొక్క బ్లెస్సింగ్ ఏంటంటే, 5వది ఇస్మాయేలు విషయంలో కూడా నీకు కృపనిచ్చేదను. అబ్రహాము బతుకుంటుండగానే ఇస్మాయేలు మారాడటండి. ఇప్పుడు అబ్రహాం గారు చనిపోతే ఎవరు సమాధి చేస్తారు? ఇసాకును ఇస్మాయేలు ఇద్దరు కలిసి సమాధి చేస్తారు. అంటే అబ్రహాం గారు బతుకుంటుండగానే ఇస్మాయేలు మారాడు. ఒక మాట చెప్పమంటారా? కెతూరా ఎవరు చెప్పండి? ఇప్పుడు శారమ్మ గారు చనిపోతే పరమ తండ్రి, అది అబ్రహాం గారు ఏం చేస్తారు? కెతూరాను వివాహం చేసుకుంటారు. ఇంకొక మాట చెప్పమంటారా? ఈ మనకు తెలుసు యాసార్ గ్రంథంలో ఉంటుంది, ఇసాకే తీసుకొస్తాడంటే కెతూరాని అబ్రహాం దగ్గరకు, తన తండ్రి కొరకు ఇసాకు గారే తీసుకొస్తారు ఈ కెతూరాని. ఈ కెతూరా ఎవరంటే ఆగరేనండి. కెతూరా అంటే పరమ తండ్రికి స్తోత్రం చెప్దాం. చెప్పండి హల్లెలూయా. అందరూ చెప్పండి హల్లెలూయా. అంటే కెతూరా అంటే ఎవరో కాదు, ఆగరే. మరి ఆగర్ ఎవరో తెలుసా మీకు? మళ్ళీ శారమ్మ గారు దాసి అంటారు, అంతేనా? దాసిగా వచ్చింది, కానీ దాసి కాదు ఆవిడ. దాసిగా వచ్చింది, దాసి కాదు, ఫరో కుమార్తె అండి. ఐగుప్తు దేశపు రాజు యొక్క కుమార్తె ఆమె. ఐగుప్తుకి వెళ్తారు కదా అబ్రహాము, ఏంటి మాట్లాడలేదండి? ఐగుప్తుకి వెళ్ళినప్పుడు, ఐగుప్తులో ఆ యొక్క ఫరో ఆమెను తీసుకెళ్ళిపోయినప్పుడు
అక్కడ ఆమెను ఆ యొక్క అంతఃపురంలో పెట్టినప్పుడు శారమ్మ గారు ప్రార్థన చేస్తారండి. శారమ్మ గారు ప్రార్థన చేస్తే తండ్రి మాట్లాడతాడు, నా జీవంతోడు నీకు నీ భర్తకు ఏమీ కాదు. అంతే కదా. నిష్పక్షపాతంగా సేవకొచ్చి ఒక మాట చెప్పమంటారా? ఈ నీకు చెప్పనని చెప్పాను కదండి, అది చెప్పలేని మీరు తట్టుకోలేరు. తట్టుకుంటారు, దాని గురించి మనం కంగారు పడుకుంటూ ఆలోచన చేస్తే తట్టుకుంటారు తప్పనిసరిగా. ఏమంటారు తెలుసా అండి, అబ్రహాముని పరమ తండ్రి వారు ఏమంటారు తెలుసా? నిన్ను పరీక్షించనని చెప్పాడు కదండి అని మరొక మాట చెప్తారు. ఏమంటారంటే, అబ్రహామా నీవు నాకంటే గొప్పవాడు అన్నారండి. ఈ మాట మనం తట్టుకోలేం, ఈ మాట మనం తట్టుకోలేము. అదే అంటున్నాను నేను నాకు డైజెస్ట్ అవ్వలేదు. నేను విన్నప్పుడు ఇదేంటి, దేవుడు అబ్రహాముని ఏమంటున్నాడు, నీవు నాకంటే గొప్పవాడు కాదండి. తండ్రికి కొడుకు గొప్పవాడు కాదు, కానీ తండ్రి ఏమంటాడు, నా కొడుకు నాకంటే అన్నారండి, అంటారు. ఎందుకన్నాడంటే, అబ్రహామా నీవు నాకంటే గొప్పవాడివి, ఎందుకంటే నా కోసం పనిచేశావు, నా కోసం జీవించావు. నిజమండి, అబ్రహాం ఉన్నటువంటి దినాల్లో ప్రపంచమంతా కూడా చీకట్లో ఉన్నది. అబ్రహాం కాలంలో ప్రపంచమంతా చీకట్లో ఉన్నది. అలాంటి చీకటిలో అబ్రహాము తండ్రి కొరకు నిలబడ్డాడు అనమాట అండి. తండ్రి కొరకు నిలబడి తండ్రి గురించి సాక్ష్యం ఇచ్చాడు. పరమ తండ్రి కోసం సాక్ష్యం ఇచ్చాడు, తండ్రి కోసం ప్రకాశించాడు. నా కోసం నువ్వు నిలబడ్డావు గనుక, నేను 10 పరీక్షలు పెడితే 10 పరీక్షల్లో కూడా నీవే నిలబడ్డావు గనుక, నా కొరకు నా నిమిత్తము నీ కన్న కుమారుణ్ణే నాకు ఇచ్చేసావు గనుక, నాకంటే నీవే గొప్పవాడు అబ్రహామా. అదండి నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఒక మనిషి దేవుని చేత ఇంతగా కొనియాడబడతాడా? ఒక మనిషి దేవుని చేత ఇలాగ కొనియాడబడతాడా? అబ్రహాము దేవుణ్ణి ఎందుకు నమ్మాడు అంటే మీకు తెలుసండి ఏంటంటే, అబ్రహాం అటండి జ్యోతిష్యుడటండి. అబ్రహాము జ్యోతిష్యుడు, భయంకరమైన జ్యోతిష్యుడట. ఆయన కానీ జ్యోతిష్యం చెబితే ఇంకా నో ఫెయిల్యూర్, అంత జ్యోతిష్యుడటండి అబ్రహాము. తన గురించి తాను జ్యోతిష్యం చూసుకుంటే తన జ్యోతిష్యం లెక్క ప్రకారంగా అతనికి పిల్లలు పుట్టకూడదట. కానీ తండ్రి చెప్తున్నాడు, ఆదికాండం 12వ అధ్యాయంలో నిన్ను గొప్ప జనాంగం చేస్తానని చెప్పాడు అనమాట. అది చూడాలి, నేను చూడాలి. నువ్వు నిజంగా దేవుడు అయితే అది నేను చూడాలి అని చెప్పి బయలుదేరాడు అనమాట అండి అబ్రహాము. అది పరమ తండ్రికి స్తోత్రం చెప్దాము, చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. అదనమాట, అతను నా లెక్క ప్రకారంగా, నా జ్యోతిష్యం ప్రకారంగా నాకు పిల్లలు పుట్టకూడదు, నువ్వు పుడతారని చెప్తున్నావు కాబట్టి, నువ్వే సర్వశక్తిమంతుడని నేను నమ్మాను కనుక చూడాలి అని బయలుదేరాడు అనమాట అండి అబ్రహాము. చూడాలి అని బయలుదేరాడు. సహోదరులు చెప్తాను కదండి, మన గుర్తులు తండ్రి దగ్గర ఉండాలి, మన ఆనవాళ్ళు తండ్రి దగ్గర ఉండాలి. నీ పరిచర్య, మన పరిచర్య తండ్రి దగ్గర ఉండాలి. అలా లేనప్పుడు వ్యర్థం. అంటే నా పరిచర్య ఎలా ఉంటుందంటే, చాలామంది ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే అండి, మా పరిచర్యలో చాలామంది వాళ్ళు ఇల్లు అమ్ముకొని ఆ డబ్బు తీసుకొచ్చి నాకు ఇచ్చేస్తుంటారు. వాళ్ళు ఇల్లు అమ్ముకొని, లేకపోతే వాళ్ళ గేదెలను అమ్ముకొని, వాళ్ళ పశువులను అమ్ముకొని, వారి పొలాలను అమ్ముకొని ఆ డబ్బు తీసుకొచ్చి నాకు ఇచ్చేస్తాను. నేను తీసుకోను. ఎక్కడిది డబ్బు? ఇలాగ పలానాది అమ్మేస్తే నీ దగ్గర ఉంచుకో, నాకు దశంభాగం ఇయ్యి. ఈ మధ్య దశంభాగం కూడా తీసుకోవట్లేదండి నాకు. ఎందుకంటే నాకు మీరు అందరు ఇచ్చే దశంభాగాలు నాకు ఎక్కువైపోతున్నాయి.
కాబట్టి దశంభాగం కూడా నేను దశంభాగాన్ని కూడా నేను ట్రస్ట్లో వాడేస్తున్నానండి. సుధాకర్ చారిటబుల్ ట్రస్ట్ అని చెప్పేసి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేశాం. ఆ ట్రస్ట్లో చాలామంది పేదలకు, ఏదైనా హాస్పిటల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా మేము ధనాన్ని ఇస్తుంటాం అనమాట అండి. నా దశంభాగాలు కూడా ట్రస్ట్లో కలిపేస్తున్నాను. ఎందుకు, ఏం చేసుకుంటామండి? డబ్బులు దాచుకొని ఏం చేసుకుంటాం? సహోదరులరా, మన పరిచర్య నిష్పక్షపాతంగా ఉండాలి. మన జీవితాలు నిష్పక్షపాతంగా ఉండాలి. మన పరిచర్య, మన జీవితాలు నిష్పక్షపాతంగా ఉండాలి. మనల్ని చూసి తండ్రి సంతోషించాలి. ఏమండి, అబ్రహామును శారమ్మ గారు పరిచర్య చేస్తుంటేనటండి పరలోకం షేక్ అయిపోయేదటండి. వాళ్ళు పరిచర్య చూస్తుంటే, భూమి మీద వాళ్ళు చేస్తున్న పరిచర్యను చూసి పరలోక రాజ్యం కదిలింపబడిపోయేదటండి. పరలోకం కదిలింపబడిపోతారు. దేవదూతలు మాట్లాడుకునేవారట. అబ్రహాముని శారమ్మ గారిని చూడడానికట దేవదూతలు వచ్చేసేవారటండి, కిందకు వచ్చేసేవారట. జీవితం అంటే, భక్తి అంటే అలా ఉండాలి. నిజమండి. మనం ఏం చేసినా సరే మన పరిచర్య చరిత్రలో మిగిలిపోవాలి. మన పరిచర్య చరిత్రలో మిగిలిపోవాలి. ఇప్పుడు మనం అందరం కూడా పస్కా తీసుకుంటున్నాం కదా, పస్కాకి సిద్ధపడుతున్నాం. అద్భుతమైన చాలా ఎలాంటి సిద్ధపాటు కార్యక్రమాలు, మీటింగ్స్ ఎవరు పెట్టరు అంటే ఎంత బాధ్యత మరి జనార్దన్ గారు తీసుకున్నారో నాకు అర్థమవుతుంది. సో నెక్స్ట్ కూడా మేము కూడా ఇలా పెట్టాలనుకుంటున్నాం. బుద్ధి వచ్చిందనమాట, పెట్టాలి. ఇలాగా సిద్ధపాటు అనేది పెట్టాలి. సిద్ధపాటు లేకుండా నిజమండి. మనం పస్కా తీసుకునే ముందు అంటే ఇజ్రాయిల్తో పరమతండ్రి చెప్తాడనమాట అండి. ఇజ్రాయిల్తో పరమతండ్రి ఏమని చెప్తాడంటే, మనం పస్కా తీసుకునేటప్పుడు మనం ఏమైతే తండ్రికి చెయ్యాలనుకుంటున్నామో, ఏదైతే ఇవ్వాలనుకుంటున్నామో, సపోజ్ ఇజ్రాయిల్ ఏం చేస్తారంటే ఒక గొర్రెపిల్లను తీసుకుంటారు. ఆ గొర్రెపిల్లను తీసుకునేటప్పుడు ఈ గొర్రెపిల్లకి ఇంత ఎక్కువైపోయింది కదా అని అనుకోకూడదటండి. చాలా ఎక్కువ పెట్టి కొన్నాను నేను గొర్రెపిల్లని అని అనుకోకూడదటండి. సరే, ఈ పశువుని నేను కొన్నాను కదా, ఇది పెద్దది ఎక్కువైపోయింది, 2 రోజులు 3 రోజులు నేను తినొచ్చు కదా అని అనుకోకూడదటండి. అని అనుకుంటే ఆ యొక్క అర్పణ తండ్రి అంగీకరించడం. లేకపోతే నేను పరిచర్య చేస్తున్నాను కదా, ఈ పరిచర్య ప్రతిసారి నేనే చెయ్యాలా, ప్రతి వారం నేనే చెయ్యాలా, ఇంకెవరూ లేరా అని అనుకోకూడదటండి. అనుకుంటే నీ పరిచర్య అంతా కూడా వ్యర్థమైపోతాయి. అంటే ఇజ్రాయిల్తో తండ్రి ఆ మిద్రాసిం గ్రంథంలో ఉన్న మాట చెప్తున్నాను, నేను సొంత మాట ఏం చెప్పట్లేదు. తండ్రి చెప్తున్నాడు, అలాగా ఇజ్రాయిల్కు తండ్రి చెప్తున్నాడు. పస్కా తీసుకునేటప్పుడు మనకి ఎవరితోనన్నా సరే, మనకి ఏమైనా భేదం ఉన్నా సరే, ద్వేషం ఉన్నా సరే, వెంటనే ఒప్పుకోవాలటండి. ముందుగా ఒప్పుకోవాలట. సమాధానంతో పస్కా తీసుకోవాలటండి. సమాధానంతో పస్కా తీసుకోవాలి. అంతేగాని ఏదో అయిందిలే, ఆయన ఎప్పుడు మాట్లాడతాడో నేను అప్పుడే మాట్లాడతానులే, ఆయన మాట్లాడినప్పుడు నేను మాట్లాడతాను, ఆయనకైనా ఉంటుంది నాకు ఉండదా? ఆయన కూడా అనుకోవాలి కదా, నాతో మాట్లాడాలని ఆయన అనుకోవాలి కదా. అది వద్దు నీకు, అది మనకు వద్దండి. నువ్వు చేయవలసింది మనం చేయటమే. అదే తండ్రి మనకేం చెప్పాడో అది చేసుకుంటూ వెళ్ళిపోవడమే. అదే సిద్ధపాటు అంటే సహోదరులారా, పస్కాను సిద్ధపరచుకోవడం అంటే, పస్కాకు సిద్ధపడడం అంటే అర్థం ఏంటి? ఏ లోపం ఇది ఈ నెల గొప్ప నెల అన్నమాట అండి. ఈ నెల అబీబు నెల, నీసాను మాసం అంటే చాలా గొప్పదన్నమాట. మనలో ఏ కల్మషం ఉండకూడదు, ఏ భేదం ఉండకూడదు. వాళ్ళు క్షమాపణ చెప్పవలసిన లేదు. ఏమంటే ఇజ్రాయిల్లో తప్పు అవతల వాళ్ళు చేసినా సరే యువతల వాళ్ళే క్షమాపణ చెప్తారటండి. అవతల వాళ్ళతో తప్పు జరిగినా సరే వీళ్ళు చెప్తారంటే సారీ చెప్తారట.
నేను వాడు తప్పు చేస్తే నేను సారీ చెప్పడం ఏంటి అని అనుకోరు. సహోదరులరా, దేవుని ప్రేమ, దేవుని ప్రేమ. శత్రువుని ప్రేమించగలమండి? శత్రువుని ప్రేమించకుండా మనం తీసుకునే పసక అవుతుందా? చెప్పరేంటి? శత్రువుని ఏ సెన్స్లోకి వెళ్ళాలో చూడండి. మనం భక్తి చేస్తున్నామంటే ఏ సెన్స్లోకి వెళ్ళాలో చూడండి. ఎలియాజరుని చూస్తే మనకు అబ్రహాం అర్థమైపోయాడు. మతిపోతుంది, ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎలియాజరు దాసుడు అలాగుంటే యజమానుడు ఎలా ఉంటాడు చెప్పండి? దాసుడు అలా ఉంటే యజమానుడు ఎలా ఉంటాడు? అందుకే అన్నాడు అబ్రహాంని పరమ తండ్రి అంటారు, అబ్రహామా నీవు నాకంటే గొప్పవాడివి. మనం నోరు రాదండి ఆ మాట చెప్పడానికి. తండ్రి చెప్తున్నాడు, అలా తండ్రే కావాలని చెప్తున్నాడు అన్నమాట. నాయనా నువ్వు నా కోసం నిలబడ్డావు, నా కోసం పని చేసావు, ఎన్ని పరీక్షలు పెట్టాను నిన్ను, ఎన్ని శోధనలు పెట్టాను, నాకంటే నువ్వే గొప్పవాడివి అబ్రహామా. సరే, ఈ ఆగర్ తెలుసు కదా మనకి. ఆగర్ ఎవరు అనుకున్నారంటే ఫరో యొక్క ఐగుప్తు రాజు యొక్క కుమార్తె అన్నమాట అండి. ఎప్పుడైతే శారమ్మ గారిని తీసుకెళ్ళి బంధించాడో, బంధించినప్పుడు ఈయన ఫరో ఆమె దగ్గరకు సాయంకాలం వెళ్ళి జస్ట్ ఆమె చెప్పులు పట్టుకుందాం అనుకున్నట్టు, కాళ్ళకున్నటువంటి ఆ పాదాలను టచ్ చేద్దాం అనుకున్నట్టు, అంతే పరమ తండ్రి వారు కొరడా తీసుకొని దూతనిచ్చారట. కొరడాతో కొడుతుంటే ఫరోకు మతిపోతుంది, ఎవరు కొడుతున్నారు నన్ను. అప్పుడు ఆ ప్రాంతమంతా చాలా భయంకరమైనటువంటి ఘోషలోకి వెళ్ళిపోయింది. ఎందువల్ల అంటే ఇదిగో ఈ శారమ్మ గారి వల్ల, ఈమెను తీసుకురావటం వల్ల ఇలా జరిగింది. చాలామంది పిచ్చిగా ఏడుస్తున్నారట. ఎందుకు ఏడుస్తున్నారో వాళ్ళకి అర్థం కాలేదు. ఆ ప్రాంతమంతా, ఆ దేశమంతా అతలాకుతలం అయిపోతుంది. ఎవరి కోసం? తన పిల్లలైన, తన భక్తులైనటువంటి శారమ్మ గారి కోసం. ఆ పరిస్థితి అంతా చూసి అప్పుడు ఆగర్ అన్నదటండి, ఆగర్ అనుకుందట, నేను రాణిగా బ్రతికే కంటే ఆమెకు దాసిగా బ్రతుకుతానన్నదటండి. పరమ తండ్రికి స్తోత్రం చెప్దాం, చెప్పండి హల్లెలూయా. ఒక యువరాణి ఏమంది? రాణి, నేను ఒక రాణిగా ఉండే కంటే ఆమెకు దాసిగా బ్రతుకుతానని చెప్పి ఫరో ఆమెను ఇచ్చినప్పుడు, ఆ ఫరో కుమార్తెని ఇచ్చినప్పుడు అట దాసిగా వచ్చిందనమాట. ఒక రాణి అయ్యుండి శారమ్మ గారికి ఎలా వచ్చింది? దాసిగా వచ్చింది. అంటే భక్తులు ఎంత గొప్పవాళ్ళు ఆలోచన చేయండి. రాజులు గొప్పవాళ్ళు కాదు. ఎవరు గొప్పవాళ్ళు? భక్తులు గొప్పవాళ్ళు. తండ్రి కోసం నిలబడడం, తండ్రి కోసం పని చేయడం, తండ్రి కోసం జీవించడం, తండ్రి కోసం సర్వస్వము అంకితం చేయడం అంటే సామాన్యం కాదండి. నిజంగా నా యొక్క ఆ త్యాగం కూడా నేను ఆలోచన చేస్తుంటాను. నేను ఎలాంటి సమర్పణతో వచ్చానంటే సేవకి, నేను తండ్రి కోసం ఏమైపోయినా పర్వాలేదని వచ్చాను. తండ్రి కోసం ఏమైపోయినా పర్వాలేదు, చనిపోయినా పర్వాలేదు, చావు ఎదురైనా పర్వాలేదు. సహోదరులరా, ఏజెన్సీ ప్రాంతంలోనండి, ఆ ఏజెన్సీ ప్రాంతంలో నేను 2004లో సువార్తకి వెళ్ళినప్పుడు అక్కడ గంజి ఇచ్చేవారండి. గంజి అసలు ఆ బియ్యాన్ని చూస్తేనే మనకి వాంతి వస్తుంది. ఆ ఏజెన్సీ ప్రాంతంలో వాళ్ళ బియ్యాలు పురుగుల్లాగా ఉంటాయి, పురుగుల్లాగా ఉంటాయి బియ్యం కూడా. అంటే పాడైపోయినటువంటి బియ్యం అనమాట అండి, నల్లగా మాడిపోయిన బియ్యం. ఆ బియ్యాన్ని గంజి చేసి మాకు గంజి ఇచ్చేవారండి. ఆ గంజి తాగి ఆ కిందే ఆ పాకలో పడుకునే వాళ్ళం. దేవుని సేవ కొరకు గంజి తాగి అంత కర్మేమొచ్చింది మనకి, అంత కర్మేమొచ్చింది. హాయిగా ఇంట్లో ఉండొచ్చు కదా, అదే చెప్తున్నాను. మన మూలాలు ఆయన దగ్గర ఉండాలి, మన పరిచర్య ఆయన దగ్గర ఉండాలి, మన సాక్ష్యము చెప్పరేంటి ఆయన దగ్గర ఉండాలి. అది జీవితం అంటే. నమ్మానంటే ఏం సరిపోయిందండి? అబ్రహాము దేవుని నమ్మాను, అది ఆయనకు
నీతిగా అంటే నీతిగా ఎంచబడిందంటే నీలాగా నాలాగా ఆయన అలా కూర్చున్నాడా? పరలోకాన్ని షేక్ చేశాడు ఆయన. పరలోకాన్ని షేక్ చేశాడు. సార్ కెతూర్ అంటే ఆగరండి. ఎందుకంటే ఆగరు శారమ్మ గారి చేత పంపివేయబడిన తర్వాత అటండి, పంపివేయబడిన తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకోలేదటండి. ఎవరు? ఆగరు. వెళ్ళిపోయింది కదా, కొడుకుని తీసుకుని వెళ్ళిపోయింది, పంపించేశాడు కదా అబ్రహాము. పంపించేసిన తర్వాత ఆగరు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకోలేదటండి. అలాగ ఉండిపోయిందటండి. ఉండిపోయి చాలా స్పిరిచువల్గా మారిందట. ఒక మాట చెప్పమంటారా? ఆమె గర్భంతో ఉన్నప్పుడు శారమ్మ గారు ఆమెను బాధించినప్పుడు పారిపోద్ది కదా. పారిపోయినప్పుడు మనం ఆదికాండం 16వ అధ్యాయం మనం చూస్తే, ఆదికాండం 16వ అధ్యాయం చూస్తే ఎంతమంది దూతలు ఆమెతో మాట్లాడతారు? చెప్పరేంటి? ఎంతమంది దూతలు మాట్లాడతారు? 16వ అధ్యాయం మనం చూస్తే 4 దేవదూతలు మాట్లాడతారండి ఆమెతో. ఎంతమంది? 4 దేవదూతలు మాట్లాడతారు. మనం న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం మనం చూస్తే న్యాయాధిపతుల గ్రంథంలో ఒక దేవదూత కనబడుతుంది అతనికి, సంసోను వాళ్ళ తండ్రికి. ఆయన పేరు ఏం పేరు? సంసోను వాళ్ళ తండ్రి. ఆయన పేరు ఏమండి? 13వ అధ్యాయం చూస్తే మనోహకు ఒక దేవదూత కనబడితే మనోహ ఏమంటాడు? నేను దేవుని చూశాను, చచ్చిపోతానంటాడు. ఒక్క దేవదూతను చూసి నేను చచ్చిపోతాను బాబాయ్ అన్నాడు. కానీ ఆఖరి గారికి కనబడిన దూతలు ఎంతమంది? మీరు అనుకుంటారు ఆ ఆదికాండం 16వ అధ్యాయం చూసి 4 దూతలేలాగా ఒకటే కదా దూత అనుకుంటారు. కాదండి. మీరు చూడండి, యెహోవా దూత, యెహోవా దూత, యెహోవా దూత, యెహోవా దూత అని చెప్పి 4 సార్లు ఉంటుంది. అదే ఒక్క దూత అనుకోండి, ఫస్ట్ సారి యెహోవా దూతలు ఉంటుంది, తర్వాత ఆ దూత ఇలాగ చెప్పాను అని ఉండు. అంటే యెహోవా దూత 4 దేవదూతలు అన్నమాట అండి. 4 దేవదూతలు మాట్లాడితే ఆగరు బాబోయ్ 4 దేవదూతలు కనపడ్డారు, నేను చచ్చిపోతాను అన్నదా? చెప్పాలి. అందా? అనలేదు. ఎందుకని మరి? ఎందుకు? ఏం పేరు? మనోహ ఏమంటున్నాడు చెప్పండి? మనోహ ఏమంటున్నాడు? నేను దేవుని దూతను చూశాను, నేను చచ్చిపోతానంటాడు. ఒక్క దేవదూతను చూసి. 4 దేవదూతలను చూసి ఏమేమి చెక్కు చెదరలేదు. కారణం ఏంటి? ఈమెకు అలవాటు. అబ్రహాము దగ్గర ఎంతోమంది దూతలు రావటం వెళ్ళటం ఈమెకు అలవాటు. అంటే ఏ సెన్స్లో ఉంది చూడండి. ఇప్పుడు ఎలియాజరు ఏ సెన్స్లో ఉన్నాడు? అబ్రహాము దాసుడు ఎలియాజరు ఏ సెన్స్లో ఉన్నాడు? శారమ్మ దాసుడు అనేటువంటి హాగర్ ఏ సెన్స్లో ఉందండి? ఏ స్టేజ్లో ఉంది చూడండి. అది సమర్పణ. నేను రాణిగా ఉండను, దాసిగా ఉంటానని వచ్చింది. దైవజనులకు నేను దాసిగా ఉండాలి, దైవజనుల యొక్క పరిచర్య నేను చెయ్యాలి. అది సమర్పణ, తీర్మానం, త్యాగం. మన యొక్క గుర్తులు తండ్రి దగ్గర ఉండాలి. మన గుర్తులు ఆయన కోసం నువ్వు ఏం నష్టపోయావు, ఏమి కోల్పోయావు, ఏమి విడిచిపెట్టావు? ఏమండి? నా టైం అయిపోయింది. గుర్తులు నేను చెప్పేస్తాను. ఇంకా ఎన్ని 5 చెప్పాను కదా. గుర్తులు ఆయన దగ్గర ఉండాలి. తండ్రి శారమ్మ గారు చనిపోయిన తర్వాత అబ్రహాము గారిని అంటారు, అబ్రహామా నువ్వు పెళ్లి చేసుకోవాలంటారనమాట. మిద్రాసిం గ్రంథంలో మీరు చూస్తే నువ్వు పెళ్లి చేసుకోవాలంటారు. నాకు తెలుసు నీకు శరీర కోరికలు లేవని నాకు తెలుసు, అయినా నువ్వు చేసుకోవాలి. ఎందుకంటే నువ్వు యవన ప్రాయంలో నీకు సంతానం నేను ఇవ్వలేదు, ఇప్పుడు ఇస్తాను. నీలోంచి 30 జనరేషన్స్ రావాలి. ఎన్ని జనరేషన్స్? 30 జనరేషన్స్ రావాలి నీలోంచి. అబ్రహామా నీలోంచి 30 జనరేషన్స్ రావాలి.
కాబట్టి నువ్వు పెళ్లి చేసుకోవాలని చెప్పి ఎవరిని చేసుకోవాలో తెలుసా? ఆగర్ని చేసుకో. ఆమె ఇప్పుడు ఆగర్లా లేదు, ఆమె కేతరత్, కెతూరా అనగా అంటే అర్థం ఏంటంటే సుగంధ ద్రవ్యము, సువాసన అని అర్థం. పరమతానికి స్తోత్రం చెప్దాం. అందరు చెప్పండి హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. ఆమె ఆగరగా లేదు, ఇప్పుడు ఆమె ఎలా ఉంది తెలుసా? కేత్రత్గా ఉంది, కెతూరాగా ఉంది. ఆమె సువాసన, సుగంధ ద్రవ్యము, దేవుని ఆలయములో సుగంధ ద్రవ్యముగా ఉంది కాబట్టి నువ్వు ఆమెను చేసుకోవాలి అని చెప్తాడనమాట అండి. అది కెతూరా అంటే. ఆగర్ కాకుండా మళ్ళీ ఇంకొక కెతూరాని ఏం చేసుకోలేదు ఆయన, ఆగర్నే చేసుకున్నాడు ఆయన. సహోదరులరా, అది మనం చూస్తున్నాము. ఇస్మాయేలు మారాడు. ఎలా మారాడు? వాళ్ళ తల్లి కెతూరాగా మారింది కాబట్టి. ఆమె తల్లికు ఆగరకు తెలుసు అబ్రహాము దేవుడు ఎంత గొప్పవాడో. ప్రపంచంలో, ఈ విశ్వంలో అబ్రహాము దేవుడు లాంటి దేవుడు ఈ ప్రపంచంలో లేడనే సంగతి ఆమెకు తెలుసు కనుక ఆమె అలా నిలబడ్డది సహోదరుల. అది సరే. మరి మరొక మాట ఏంటంటే, 6వ విషయం ఏంటంటే, అబ్రహాం గారికి ఇస్సాకు యొక్క సంతానాన్ని కూడా అబ్రహాం చూశాడు. ఇస్సాకు యొక్క సంతానాన్ని కూడా అబ్రహాం గారు చూశారు. అదొక బ్లెస్సింగ్. ఇంకొకటి ఏంటంటే, ఇది ఇంకా చాలా అద్భుతం అండి, చాలా అద్భుతం. ఏంటంటే అది మనకు తెలీదు, వాళ్ళు అనుభవించారు అలాగా, మనకు తెలీదు. 7వది ఏంటంటే, అబ్రహాంతో పరమతండ్రి వారు చెప్పినటువంటి ఆ బ్లెస్సింగ్ ఏంటంటే, ఆ బెనిఫిట్ ఏంటంటే, ఆయన అబ్రహాం గారు ఈ భూమి మీద ఉంటుండగానే రాబోయే ప్రపంచాన్ని అనుభవించారటండి ఆయన. అర్థమైందా? ఆయన ఎక్కడున్నాడు? ఈ భూమి మీద ఉన్నాడు. ఆయన 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 అనుభవించిన అనుభవం ఏంటి? రాబోయే ప్రపంచాన్ని ఈ భూమి మీద ఉంటుండగానే ఆయన అనుభవించాడు. పరమతండ్రికి స్తోత్రం, చెప్పండి హల్లెలూయా. అబ్రహామా, నీవు ఈ భూమి మీద ఉంటుండగానే రాబోయే ప్రపంచం అంటే రాబోయే లోకాన్ని నువ్వేం చేస్తావు? ఈ భూమి మీద నువ్వు ఏం చేస్తావు? అనుభవిస్తావు. అది ఎవరికి అని చూస్తే అబ్రహాముకి, ఇస్సాకుకి, యాకోబుకి కూడా అన్నట్టండి. వీళ్ళు ముగ్గురు కూడా రాబోయే ప్రపంచాన్ని ఈ భూమి మీద ఉంటుండగానే వాళ్ళు అనుభవించారటండి. దేవుని యొక్క చిత్తం. మరొక చూడండి, ఒకటి శరీరం మీద జయము, మరొకటేమో నీకు మగ సంతానమునే ఇస్తాను, ఇక నిన్ను నేను పరీక్షించను. ఎన్ని పరీక్షలు పెట్టినా సరే నువ్వు నిలబడుతున్నావు. ఇంక నేను నిన్ను పరీక్షించవలసిన పని అంటే పరమతండ్రి వారు అలసిపోయారనమాట. ఇక నీకు అవసరం లేదయ్యా బాబు, అలా అనుకుంటున్నాం మనం. సరే, ఇంకోటి ఏంటంటే 8వది, ఈ భూమి మీద నేను సమస్త విషయంలో నిన్ను ఆశీర్వదిస్తాను. అతనికి ఏమీ తక్కువ లేదటండి. మరి ఆదికాండం 24వ అధ్యాయం చూస్తే అన్ని విషయంలోనూ దేవుడు అబ్రహాముని ఆశీర్వదించాను. ఏమి తక్కువ లేదట, అన్నీ, ప్రతిదీ కూడా. అదనమాట. ఇక మరొక విషయం ఏంటంటే, అద్భుతం. 9వది ఏంటంటే, మరణం మీద నీకు అంటే నీ మీద మరణానికి అధికారం లేదు. నీ మీద మరణానికి అధికారం లేదు. అంటే దేవుని చిత్తానుసారంగా ఆయన మృతి పొందాలి తప్ప మరణం మాత్రం అతన్ని ఏమీ చేయడానికి ఛాన్స్ లేదు. అది సహోదరులారా, ఎంత గొప్ప సంగతి. నేను అనుకునేవాడిని, ఎలాంటి వారినైనా సరే మరణం వేలుతుంది అనుకుంటాం మనం. ఎలాంటి వారినైనా సరే మరణం వేలుతుంది అనుకుంటాం. కానీ సహోదరులారా,
మరణానికి ఆయన అబ్రహాం గారి మీద అధికారం లేదు. తండ్రి యొక్క మహాకృప. పరమ తండ్రికి స్తోత్రం చెప్దాం. అందరూ చెప్దాము హల్లెలూయా, హల్లెలూయా. సరే, ఇంకొక మాట ఏంటంటే, ఆఖరి మాట, అబ్రహాము గారి యొక్క శరీరం అంట కుళ్ళు పట్టలేదటండి, అంటే పురుగు పట్టలేదట, పురుగు పట్టదటండి. అబ్రహాము గారి ఆయన సమాధి చేస్తే ఆయన శరీరం ఏం పట్టదు. అందుకే చూడండి, కీర్తనల గ్రంథము 16వ అధ్యాయం, నీ పరిశుద్ధుని కుడ్లి పట్టనివ్వవు. అంటే అది మెస్సియాకే కాదు, మెస్సియాకి సంబంధించిందే, ఇజ్రాయేలుకు కూడా సంబంధించిందే, మెస్సియాకు సంబంధించిందే. నీ పరిశుద్ధుని ఏమండి కుళ్ళు పట్టనేవు. కీర్తనల గ్రంథం 16వ అధ్యాయం మనం చూసినప్పుడు మనకు కనబడుతుంది సహోదరులరా. సో తండ్రి యొక్క మహాకృప. ఆఖరిగా చిన్న ఉపమానం, ఒక భక్తుని యొక్క జీవితం మీకు చెప్పి నేను ప్రార్థన చేస్తాను. చాలా సిద్ధపడ్డాను, చాలా రాశాను. తండ్రి కృపను బట్టి ఒక రబ్బీ ఎలియాజర్ అని చెప్పి ఒక ఆయన, వాళ్ళ తండ్రి గారు రబ్బీ సీమోన్ బరియోకాస్ అనేటువంటి ఆయన, అంటే వాళ్ళ తండ్రి గారు అనమాట అండి. ఎలియాజర్ అనే ఆయన కుమారుడు రబ్బీ. ఈయన చూస్తుండగా ఒకసారి ఒక ఆయనకి ఉరిశిక్ష చేస్తారనమాట. ఈయన చూస్తుండగా అతనికి ఒక వ్యక్తికి ఉరిశిక్ష చేస్తారు. అప్పుడు ఈ రబ్బీ గారు మాట్లాడతారు. ఏమని మాట్లాడతారంటే, మీరు ఒక వ్యక్తిని మీరు చంపేస్తున్నారు కదా, ఉరి తీస్తున్నారు కదా, ఎలాగ మీరు ఉరి తీస్తున్నారు, దేని ఆధారంగా, ఎలాంటి టెస్టులు అతనికి పెడుతున్నారు, ఎలాంటి పరీక్షలు అతనికి చేస్తున్నారు, ఎలా మీరు ఎంక్వైరీ చేస్తున్నారు, ఎలా మీరు ఉరి తీస్తున్నారని చెప్పి అడుగుతాడు. ఆ సైనికుల్ని, ఆ పోలీసు వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు ఏదో సమాధానం చెప్తారు. అప్పుడు ఈ రబ్బీ గారు ఏమంటారు, అలా కాదు, మీరు ఒక వ్యక్తికి ఉరి తీసేటప్పుడు ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలాంటి టెస్టులు చేయాలి, ఇలాంటి పరీక్షలు చేయాలని చెప్పినప్పుడు అది పాటిస్తారనమాట అండి. ఆ రోమీలు పాటిస్తే అప్పటి నుంచి కూడా ఆ ప్రాంతాల్లో చాలామందికి చక్కగా సక్రమంగా ఈ పోలీసుకి సంబంధించిన ఉరిశిక్షకు సంబంధించినటువంటి క్రియలన్నీ కూడా ఈ స్టేషన్స్లో బాగా జరుగుతున్నాయి అనమాట అండి. అలా బాగా జరుగుతున్నాయని చెప్పేసి వాళ్ళ అధికారులు వచ్చి, ఏంటి ఈసారి చాలా బాగా చేస్తున్నారు, చాలా కరెక్ట్గా చేస్తున్నారు, మీరు ఏంటి సంగతి అని అడిగినప్పుడు ఆ సైనికులు చెప్తారనమాట, ఒక రబ్బీ గారు మాకు కొన్ని సలహాలు ఇచ్చారు, కొన్ని సూచనలు ఇచ్చారు, దాని ప్రకారంగా మేము చేస్తున్నప్పుడు ఇలా సక్రమంగా మేము చేయగలుగుతున్నామంటే, ఇంకెందుకు ఆ రబ్బీ గారిని మనం జడ్జిగా పెడితే బాగుంటుంది కదా, ఉరిశిక్ష చేసేటువంటి ఆ యొక్క అధికారము ఆ రబ్బీ గారికే మనం ఇస్తే బాగుంటుంది కదా. ఎందుకంటే సాధారణంగా రబ్బీలే అంటే లా బాగా తెలిసిన వాళ్ళే జడ్జిస్గా ఉంటారనమాట అండి. కాబట్టి అతన్నే జడ్జి ఎలియాజర్ గారినే జడ్జిగా పెట్టారటండి. ఆయన చాలామందికి బాగా ఆలోచన చేసి శిక్షలు వేస్తున్నాడు అనమాట అండి, శిక్షలు వేస్తున్నాడు. అయితే ఒకసారి ఒక చాకలి ఆయన, బట్టలు ఉతికేటువంటి ఆయన ఈ రబ్బీ గారిని హేళన చేస్తారండి, అపహాసం చేస్తారు, హేళన చేస్తారు. ఆ హేళన చేసినప్పుడు అతను తట్టుకోలేక ఇతనికి ఉరిశిక్ష చేసేస్తాడనమాట అండి. ఉరిశిక్ష చేసేస్తాడు. ఆ సైనికులు పట్టుకొని తీసుకెళ్ళిపోతారు, అతన్ని తీసుకెళ్ళిపోయి అతనికి ఉరి అమలు చేసేస్తారనమాట అండి. తర్వాత ఈ రబ్బీ గారు చాలా బాధపడతారు, ఇదేంటి నేను అనవసరంగా అతను నన్ను ఏదో హేళన చేశాడని చెప్పి నేను ఉరిశిక్ష చేస్తేనే అని చెప్పి ఆయన బయలుదేరతాడండి. బయలుదేరి ఆ ఉరిశిక్ష ఆప్ చేద్దామని చెప్పి, ఆ రోజుల్లో ఫోన్లు లేవు, టెలిగ్రామ్స్ ఏమి లేవు కదా, గాడిద మీద వెళ్ళాలి. ఈ గాడిదని పట్టుకొని ప్రయాణం చేసేటప్పుడు ఇతను వెళ్ళబోదికే అతనికి ఉరి తీస్తారనమాట. ఉరి తీసేస్తే చాలా బాధపడతాడు, ఎంత పని జరిగింది, ఇలా చేశానేంటి నేను అని చెప్పి చాలా బాధపడిన తర్వాత అక్కడ ఉన్నటువంటి సైనికులు ఏమంటారంటే, వస్తారు, మీరేం బాధపడకండి, మీరు చెప్పిన దానికే కాదు, ఆల్రెడీ ఇతని మీద చాలా కేసులు ఉన్నాయి. ఒకసారి ఇతను ఈ యొక్క యోమ్ కిఫూర్ టైంలో ఆ యొక్క యూదుల స్త్రీని పాడు చేసి చంపేశాడు ఇతను, మీరేమీ దీని గురించి బాధపడకండి, ఆల్రెడీ ఈ పాప ప్రాయశ్చిత్తార్థ దినం రోజునే ఒక స్త్రీని, యూదా స్త్రీని పాడు చేసి ఆమెను చంపేశాడు అని చెప్తారనమాట. చెప్పినప్పుడు, ఓహో అయితే నేను వేసిన శిక్ష ఏం తప్పు కాదు, బాగానే వేసాను, అయితే ఇతను మంచోడు కదా, రైట్ బాగానే జరిగింది అనుకుని, అయినా అతనికి డౌట్ వస్తుందండి.
అయినా డౌట్ వచ్చి ఒక డాక్టర్ గారిని పిలిపించి అతని యొక్క కడుపులో ఉన్నటువంటి ఆ కొవ్వును తీయిస్తాడనమాట. డాక్టర్ గారిని పిలిపించి ఆ కొవ్వుని తీయించి ఆ కొవ్వుని బయట పెడతాడనమాట. కొన్ని రోజులు బయట పెడతాడు. బయట పెడితే ఆ కొవ్వు కుళ్ళు పట్టదటండి. అంటే అతను టెస్ట్ చేసుకుంటున్నాడు, నేను చేసింది తప్ప రైటా అని టెస్ట్ చేసుకుంటే అతను శరీరంలో ఉన్నటువంటి ఆ కొవ్వుని తీసుకొని బయట పెట్టిన తర్వాత ఎన్ని రోజులైనా సరే దానికి పురుగు పట్టలేదట, కంపు కొట్టలేదట అండి. అప్పుడు అతను ఏమి నిర్ధారణ చేసుకున్నాడు, అయితే నేను చేసింది తప్పు కాదు, నేను పరిశుద్ధుణ్ణే అని టెస్ట్ చేసుకున్నాడు. చూసారా, అతను పరీక్షించుకున్నాడు. సహోదరులారా, ఎంతమంది ఇలాంటి మనసు ఉంటుందండి? నువ్వు తప్పు చేస్తున్నావా, నువ్వు రైట్ చేస్తున్నావా అని విమర్శ మనలో ఉంటుందా? ఆలోచన చేయండి సహోదరులారా. అంటే భక్తుల యొక్క ప్రవర్తన ఎలా ఉందో ఒకసారి ఆలోచన చేయండి. తన్ను తాను టెస్ట్ చేసుకుంటున్నాడు. తన యొక్క కొవ్వుని తీసుకొని బయట పెట్టినప్పుడు అది పురుగు పట్టలేదు, కంపు కొట్టలేదు. బైబిల్ చెప్తుంది వాక్యము, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనేవు. పరమ తండ్రికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి పరమ తండ్రి వారు ఈ మాటలను దీవించాలని తెలియజేస్తున్నానండి. నాకు ఈ యొక్క సమయాన్ని ఇచ్చినటువంటి దైవజనులు జనార్దన్ గారికి, అలాగే దయాకర్ గారికి, అలాగే మీ అందరికీ కూడా పరమ తండ్రి నామంలో షలోం తెలియజేస్తున్నాను. మా కోసం ప్రార్థన చేయండి. మరి నేను నా కుమారుడు చాలా దయనీయమైనటువంటి పరిస్థితుల్లో ఉంటున్నాం. ఎంతో సంఘం ఉంది, ఎంతోమంది ఉన్నారు, కానీ ఒక దిక్కులేని జీవితాన్ని మేము జీవిస్తున్నాం. మరి మమ్మలను పిలిచి ఇలాంటి గొప్ప అవకాశాన్ని, మీ అందరి మధ్యలో ఉండే అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు వారికి హృదయపూర్వకమైనటువంటి షలోం తెలియజేస్తున్నాను. అందరికీ షలోం. ప్రైజ్ దయ్యా. మరొకసారి చప్పట్లు కొట్టి పరమ తండ్రిని మహిమపరుస్తాం. మరి తన దీనదాసుని మన మధ్యలోనికి నడిపించి, ఎందుకు దీనదాసుడు అంటున్నాను, దీనులకు ఆయన కృపను విస్తరింపచేస్తాడు. కాబట్టి అలాంటి దీనదాసుని మన మధ్యలోనికి నడిపించి అనుభవంతో కూడిన ఒక దర్శనంతో కూడిన పరిచర్యను మధ్యాహ్నం చెప్పినప్పుడు మీరు విని ఉన్నారనుకుంటాను. 1990లోనే రోజు 2000 టైలరింగ్ ద్వారా సంపాదిస్తున్నాడు. రోజుకు 2000 రూపాయలు. అలాంటి దాన్ని వదిలిపెట్టి సేవకు బయలుదేరి ఆకలితో అలమండించిన రోజులు ఎన్నో తన జీవితంలో. అలాంటి పరిస్థితులలో కూడా ఒక ఉన్నతమైన చదువు చదువుకొని గ్రాడ్యుయేషన్ చేసిన మరి అమ్మాయి 6th క్లాస్ కూడా చదవని తన భక్తిని చూసి, మరి ఒకే సంఘం, వారి బావగారి సంఘంలో చూసిన ఆ సహోదరి, వారి అక్కగారు బావగారు ప్రపోజల్ పెట్టినప్పుడు మరి ఆమె ఒప్పుకున్నది. మిగతా వారి తోబుట్టువులంతా దేన్ని బట్టి ఒప్పుకుంటున్నామంటే ఆయన భక్తిని బట్టి అని. కాబట్టి చివరిగా తను చెప్పారు, 3 సంవత్సరాలు తనకు అనారోగ్య పరిస్థితులలో నేను సేవకు వెళ్ళలేదు, కానీ ఉన్నతులైన 40 మంది పెద్దలు, మరి ఈ చిన్న మందకు కూడా మేమిద్దరం సేవకులము కాకుండా 8 మంది పెద్దలు ఉన్నారు. కాబట్టి ఆ ఉన్నతులైన పెద్దల ద్వారా 3 సంవత్సరాలు తన భార్య అనారోగ్యంగా ఉన్నప్పుడు ఆమెకే పరిచర్య చేస్తూ, అంటే ఇది నాకు ఒక భాగ్యము అని ఎంచారట. నా భార్యకు సేవ చేయడము నాకు ఒక భాగ్యముగా. కాబట్టి ఇంత సమయం కూర్చోవాలి ఉంది కదా, అలానే మీ పర్మిషన్ తీసుకుని మళ్ళీ నేను తనకి మైక్ ఇవ్వను, మీరు భయపడకండి.
సో ఇలాంటి సిద్ధపాటు కూటమి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఎన్ని చేతులు నాకు కనబడతాయో చూస్తాను. నెక్స్ట్ ఇయర్ కలిగి ఉందాము అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఎవరైనా 2 చేతులు ఎత్తారో చూస్తున్నాను నేను. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఎక్కువ చేతులు కనబడాలి. సో అట్టి కృప పరమ తండ్రి మనకు అనుగ్రహించాలని మరి 1 ఇయర్ ముందుగానే శాంతరాజు గారిని ముందుగానే అడ్వాన్స్గా బుక్ చేసుకుంటున్నాము. సో మరి వారు ఏర్పాటు చేసుకుంటే వాటికి కూడా నేను దయాకర్ బ్రదర్ కూడా వెళుతాము, వారు సిద్ధపాటు కూటములు కలిగి ఉంటే. కాబట్టి ఎందుకంటే మీరు ఆ మాట చెప్పారు కాబట్టి మరి ఇది 2వ సంవత్సరము తండ్రి యొక్క మహాకృపను బట్టి దీన్ని ఏర్పాటు చేసుకోగలిగాము. అయితే ఈ సమయంలో మరి నా ఆత్మీయ సహోదరుని ఆదరించాలని, ఎందుకంటే భార్యను కోల్పోయి చెప్పారు కదా, ఒక దిక్కు తోచని స్థితి. అంటే భర్త తన పనులు ఏవి ఆయన చూసుకునేవారు కాదు, పరిచర్యలో బయటకు వెళితే తప్ప ఇంటి దగ్గర. మరి కుమారుణ్ణి తను చెప్తూ, తల్లి కొడుకుని ఇంతగా ప్రేమిస్తుందా, తల్లి అంటే కొడుకు ఇంతగా, ఎందుకంటే తను ఆ తల్లి ప్రేమను మరి పొందుకోలేదు. తను చిన్న వయసులోనే తన తల్లిని నిద్రించారు. కాబట్టి తన కుమారుణ్ణి తన భార్య అనగా శారా చెల్లెమ్మ ప్రేమించే రీతిని చూసి తల్లి ఇంతగానా కుమారుని ఎడల ఇంతగానా అని ముగ్ధుడయ్యేవారంట. కాబట్టి ఆ కుమారుని ముఖ్యంగా పరమ తండ్రి ఆదరించినట్లుగా మరి ఇప్పుడు ఆ తల్లి చేయాల్సిన పనులు ఈ 4 నెలల నుంచి మరి తండ్రిగా తనే చేస్తున్నాడు. ప్రార్థన చేద్దాము, పరమ తండ్రి తన ఎడల కృప చూపునట్లుగా, ఆదరించున్నట్లుగా. సో ఈ సమయంలో మరి అందుగురించే రేపు కూడా మా ఇంట్లో రేపు సాయంకాలం వరకు ఉంటారు. ఈ మీటింగ్ గురించి ఈరోజు మరి రేపు సాయంకాలం వరకు ఉంటారు. మరి అనేక విషయాలు మేము ఆత్మీయంగా ఇంకా మాట్లాడుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. అటు ప్రార్థన చేయండి సహోదరి యొక్క పరిచర్య గురించి. మరి అదేవిధంగా మనలో అనేకులను మరి తన సాక్ష్యం ద్వారా, తన మెసేజ్ ద్వారా అనేకులను, సేవకులను లేపుతాడు పరమ తండ్రి అని, లేపాలని, ఆ విధంగా పెద్దలను అభిషేకించుకొని వాడుకుంటాడని నా విశ్వాసము నిజముగా అధికమైంది. సహోదరుడు శాంతరాజు గారు యొక్క సాక్ష్యంతో కూడిన మెసేజ్ ద్వారా అందరిని బట్టి పరమ తండ్రికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. పరమ తండ్రి మీకు స్తోత్రములు, పరమ తండ్రి మీకు స్తోత్రములు, పరమ తండ్రి మీకు స్తోత్రములు. థ్యాంక్ యూ. మరి శబ్దమన్న గారు కూడా శాంతరాజు గారి నుంచి చాలా గొప్ప సాక్ష్యం చెప్తుంటారు.